హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? ఈరోజు చాలా రోజుల తర్వాత మళ్ళీ ఒక పెయింటింగ్తో మీ ముందుకి వస్తున్నాం. మేము పెయింటింగ్ ఏంటో తెలుసా? ఇదే సీజన్, సమ్మర్ సీజన్. సో వేడిగా ఉందనుకోండి, మనం ఫస్ట్ ఏం చేస్తాం? కూల్ డ్రింకులు కానీ, నిమ్మరసం కానీ, మజ్జిగ కానీ తాగుతూ ఉంటాం, అవునా? మరి ఈరోజు కూల్ డ్రింక్కి రిలేటెడ్గా ఒక చిన్న డ్రాయింగ్ మీ ముందుకి తీసుకొస్తున్నాం. మనం బయటికి వెళ్ళామనుకోండి, బోల్డన్ని జ్యూస్ సెంటర్స్ వస్తుంటాయి. సమ్మర్ అవగానే మనకి ప్రత్యక్షం అవుతూ ఉంటాయి కదా. పాతకాలంలో అయితే రస్నా ప్యాకెట్లు కొనేసి ఇళ్లలో కలుపుకునేవాళ్ళం మేము. అది బాటిల్లో నింపి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే పిల్లలు వాళ్ళకి ఎప్పుడు కావాలంటే అప్పుడు దాన్ని కలుపుకొని తీసేసుకునేవారు. అప్పుడు యాడ్ కూడా వచ్చేది మనకి రస్నాకి. ఇప్పుడు లేవు, మాజాలు వచ్చేసాయి. సో దాన్నే ఇలా బాటిల్లో వేసుకొని తెచ్చుకొని పెట్టుకొని తీసుకుంటున్నాం. ఇప్పుడు అంత తాగితే సరిపోతుందా? సరిపోదు. మళ్ళీ అలా రోజంతా ఏదో చల్లటి పానీయాలు వెళ్తూనే ఉండాలి మనకి. సో ఇది చూడండి, ఎంత చిన్న పెయింటింగ్, ఒక 2 నిమిషాల్లో వేసేయచ్చు ఇది. అంతకన్నా ఎక్కువ టైం అయితే పట్టదు. ఎందుకంటే హాట్ సమ్మర్ కాబట్టి ఈ కూల్ డ్రింక్స్ని మనం ఇప్పుడు వేసుకుంటున్నాం. చూస్తున్నారు కదా. మరి చూడండి ఏమేమి కలర్స్ వేస్తున్నారో. చాలా సింపుల్, లైన్ డ్రాయింగ్ వేసేయడమే, అంతే, పెట్టడమే. దీంతోపాటు ఇంకో స్పెషల్ కూడా మనకు ఉంటుంది తెలుసా? ఎండాకాలంలో మనం తీసుకునే వాటిల్లో ఏంటది? ఐస్ క్రీమ్. మనందరికీ దీనికన్నా, జ్యూస్ కన్నా ఐస్ క్రీమ్ అంటే చాలా ఇష్టం. కానీ అమ్మ వాళ్ళు తిననియ్యరు కదా మనల్ని, ఐస్ క్రీమ్ తిననియరు. బయటికి తీసుకెళ్తారు, ఏం కావాలి అని అడుగుతారు. అడిగాక వాళ్ళకి ఇష్టమైందే ఇస్తారు వాళ్ళు, అవునా? అదే మనం జ్యూస్ అడిగామనుకోండి, ఫ్రూట్ జ్యూస్ అయితే ఓకే అంటారు కదా. పపాయ జ్యూస్ తీసుకోవచ్చు మనము, లెమన్ జ్యూస్, చాలా జ్యూస్లు ఈ ఎండాకాలంలో చాలా డిమాండ్ ఉంటుంది దీనికి. సో ఈ చిన్న డ్రాయింగ్ ప్రాక్టీస్ చేసేయండి. ఎగ్జామ్స్ ఉన్నా కూడా, ఎగ్జామ్స్ మధ్యలో కూడా ఈ డ్రాయింగ్ని మనము చేసుకోవడానికి అవుతుంది. ధన్యవాదాలు.